నా పేరు జాలరెడ్డి, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు మా యూనియన్ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది ఇక్కడ తాడేపల్లిలో. ఇది జరగడానికి ముందు రాష్ట్రంలో అనేక మంది ఉపాధ్యాయులు అన్ని సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి, మన సంఘం కూడా చేయాలి, మీ సంఘం కూడా చేయాలని చెప్పి అనేక మంది ఫోన్లు. గతంలో మేము ఎప్పుడు చూడలేదు. ఉపాధ్యాయులు ఉద్యోగుల్లో అంతా ఈరోజు అసంతృప్తి. దీనికి కారణం మీ అందరికీ తెలిసిందే. ఎలక్షన్కు ముందు అనేక హామీలతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండమే. అన్న చెప్పినట్టు రివర్స్ పిఆర్సీ ఇచ్చాడని గత ప్రభుత్వం, గతంలో ముఖ్యమంత్రిగా అన్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం 2 సంవత్సరాలు కావస్తున్న పిఆర్సీ ఊసే లేదు. డిఏల యొక్క ఐఆర్ అనేది అసలు ప్రకటించిన పరిస్థితి. ఉన్న కమిషన్ చైర్మన్ తొలగించడం, బలవంతంగా అతను రాజీనామా చేయడం, ఆ కమిటీకి మళ్ళా కమిషన్ని నియమించకపోవటం అనేది ఒకటైతే, ఇక ఐఆర్ అనేది అలాంటి ఆలోచన చేస్తున్న పరిస్థితి లేదు. మేము ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నాం. 30% ఐఆర్ అనేది మేము కోరుకుంటున్నాం. అది త్వరలో ప్రకటించాలి. ఈ రోజున రేపు హాలిడేస్ వెంటనే ఫ్యాఫ్టో వాళ్ళు అనేక సంఘాలు ఈ విధంగా కార్యాచరణ చేసి ఉద్యమానికి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ప్రభుత్వం తెలుసుకొని పిఆర్సీ కమిటీ నియమించి ఐఆర్ని వెంటనే 30% ఐఆర్ని ప్రకటించాలి. డిఏలు కూడా 4 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలానే బకాయిల విషయంకి వస్తే 30,000 కోట్లని 35,000 కోట్లు అంటున్నారు. కరెక్ట్గా క్లారిటీ లేదు. ఈ మధ్యనే బకాయిలు మేము చెల్లించామంటున్నారు, 7,000 కోట్లు అంటున్నారు. అసలు ఏది క్లారిటీ, స్పష్టత లేదు. ఆ విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గత ప్రభుత్వం ఏం చేయలేదనడానికి మేము చెప్తున్నాం. గత ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే హామీల్లో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మేము కలవడం జరిగింది. కలిసినప్పుడు గత సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్య, పండిట్స్ అలానే పీఈటీల అప్గ్రేడేషన్ విషయంలో మేము పోగానే స్పందించి వెంటనే అప్పుడు ఉన్నటువంటి అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసాము. ఆయన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఆ సమస్యని పరిష్కరించడం, సుమారు రాష్ట్రంలో 15,000 మంది ఉపాధ్యాయుల యొక్క జీతాల విషయంలో కానీ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాల్లో ఒక సంతోషాన్ని నింపినటువంటి విషయం ఉంది. ఆ విధంగానే విద్యార్థుల విషయంలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అన్ని స్కూల్స్ని కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నిలిచే విధంగా స్కూల్స్ని చేయడం జరిగింది. అలానే సిలబస్ విషయంలో కూడా అనేక మార్పులు, డ్రాప్అవుట్స్ కోసంగా అమ్మఒడి పెట్టిన విధానం కానీ, ఆయన విద్యాశాఖ కోసం అనేక విధంగా ఆయన తను సొంత శాఖలాగా ఇష్టం, ఆ శాఖ అంటే తను ఇంట్రెస్ట్గా చేసిన విధానం చూస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థమవుతుంది. కాబట్టి మేము వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్గా ఈరోజు రాష్ట్ర శాఖ ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ లోపల ఎలాంటి పిఆర్సీ విషయంలో కానీ ఐఆర్ విషయంలో ప్రభుత్వం కానీ నిర్ణయం చెప్పలేనప్పుడు మే 6వ తేదీ, వచ్చే నెల 6వ తేదీ మేము విజయవాడ ధర్నా చౌక్లో ఒక ధర్నా కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. మాతో కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలతోటి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి ఈ మే 6వ తేదీ విజయవాడ ధర్నా చౌక్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఈరోజు అన్ని సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. కళ్ళు తెరిచి పిఆర్సీ ఐఆర్ విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలి, ఒక హామీ ఇవ్వాలి, ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం.